హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ ముర్గన్. వెల్కమ్ టు TEDMED TECH. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నాం. అంటే ఇది ఒక స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ అండ్ ఇది helonixకి సంబంధించిన బ్రాండ్. ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ స్మార్ట్ బల్బ్ వల్ల మనకి వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడున్నా సరే ఈ బల్బ్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అని అయితే కంపెనీ చెప్తుంది. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చేసిన తర్వాత ఇది మనం తీసుకోవచ్చా లేదా, వర్తబుల్లా కాదా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తెప్పించడం జరిగింది. సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ ఇదే కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. విప్రో అని, సిస్కా అని స్మార్ట్ బల్బ్స్ తయారు చేసిన నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ కొంచెం ప్రైసెస్ అనేవి కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. అండ్ ఇది నాకు 400 రూపీస్ అయితే పడింది. అండ్ ఇది నాకు 540 రూపీస్ అయితే పడింది. సో బాక్సింగ్ అయితే బాగానే ఇచ్చారు, బాగా ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొటెక్షన్ అయితే బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారు కదా, helonix అని అయితే మనకి రాసింది. అండ్ ఇటువైపు చూస్తే మీరు ప్రిజ్మ్ యాప్ బేస్డ్ ఎల్ఈడి మిలియన్స్ ఆఫ్ కలర్స్ అని అయితే చూపిస్తుంది. అండ్ బ్లూటూత్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ స్టోర్లో అయితే మనకి లభిస్తుందంట ఈ యాప్. సో ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో helonix ప్రిజ్మ్ అని అయితే ఇక్కడ ఉంది, helonix ప్రైమ్ అని అయితే ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 10 వాట్స్ బల్బ్ ఇది. సో మనకి మిగతా వాటిలో చూస్తే 7 వాట్స్, 9 వాట్స్, 12 వాట్స్ ఎలా ఉంటాయి. సో 10 వాట్స్ అంటే పర్వాలేదు, బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. మనకు నచ్చినట్టుగా అయితే మార్చుకోవచ్చు, నచ్చిన కలర్ ఎల్ఈడిని అయితే పెట్టుకోవచ్చు. సో ఇటువైపు సేమ్ అదే ఉంది. అండ్ బ్యాక్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేడ్ ఫర్ ఇండియా అని అయితే రాస్తుంది. అండ్ యాప్ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లూటూత్ మెష్ అని అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డిమ్మబుల్ అంటే మనకి నచ్చినంత వాట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు, డిమ్ చేసుకోవచ్చు, మిలియన్స్ ఆఫ్ కలర్స్. ఇటువైపు కానీ చూసుకుంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతిదీ కూడా ఇచ్చారు. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన సర్వీస్ ఛార్జ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, బాక్స్ కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మాన్యువల్ అయితే ఒకటి ఉంది. మనకి మాన్యువల్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అని అయితే మనకి క్లియర్ కట్గా అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, బల్బ్ అయితే మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి helonix బ్రాండ్ అయితే కనిపిస్తుంది. ఇంకంతే, ఇంకేం లేదు. సేమ్ మనకు బల్బ్ ఇంకా బల్బ్ ఏముంటుందిలేండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అడాప్టర్ పెట్టి నేను ఈ బల్బ్ని అయితే పెట్టడం జరిగింది. బల్బ్ కూడా చూడడానికి లుక్ బాగానే ఉంది. సో నేను ఒకసారి ఆన్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. సో బల్బ్ అయితే బ్లూ కలర్లో అయితే ఆన్ అయింది, చూద్దాం. సో నేను ఇంకా అది మొత్తం కంప్లీట్గా డల్ అయితే చేసి మీకు చూపిస్తాను. సో మొత్తం లైట్స్ అన్నీ నేను ఆఫ్ చేయడం జరిగింది. సో బల్బ్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసి చేయగానే బ్లూ కలర్లో అయితే ఆన్ అయింది. తర్వాత మనం కలర్స్ అవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనం చూద్దాం. నేనైతే చాలా వరకు లైటింగ్ అయితే ఈ రూమ్లో ఇంకేం లేదు, జస్ట్ ఒకే ఒక బల్బ్ మాత్రమే నేను ఆన్ చేశాను. అండ్ ఎటువంటి లైటింగ్ అయితే ఆన్ చేయలేదు. అండ్ ఇప్పుడు దీన్ని నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను ఏ కలర్ వస్తుంది ఏంటి అనేది. నేను ఇప్పుడు వెంటనే దీన్ని అయితే ఆఫ్ చేస్తాను, వైట్ లైట్ని. సో అప్పుడు మీకు తెలుస్తుంది ఏ కలర్ ఏంటి అనేది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ యాప్ని అయితే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ యాప్ వచ్చేసి helonix. ఒకటి వైఫై అండ్ రెండోది బ్లూటూత్. సో బ్లూటూత్ మోడ్ని మీరు ఇలా జస్ట్ బ్లూటూత్ అయితే నేను మీకు చూపించాను కదా, సో అలా మీరు చేస్తే సరిపోతుంది. అదే మీరు వైఫై కావాలి అనుకుంటే వైఫై ద్వారా అయితే మీరు ఇంకొక యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ అయితే అడుగుతుంది. సో రిజిస్టర్ మీరు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా యాప్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. మనకి మొత్తం ఇందులో 8 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాలి అంటే మీరేం చేయాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుతాం. పెంచిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ అవుతుంది ఆ లైట్ యొక్క ఇది. సో దాన్ని మనం జస్ట్ ట్యాప్ చేస్తే ఆఫ్ అవుతుంది, అండ్ ట్యాప్ చేస్తే మళ్ళీ మనకి ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. మీరు ఒకవేళ దాంట్లో ఉన్న మొత్తం అన్ని కూడా మీరు మార్చాలి, మీ మూడ్స్ మీరు కంప్లీట్ గా ఎంజాయ్ చేయాలి అంటే మీరు దీన్ని జస్ట్ అలా పట్టుకొని ఉంచండి. సో మీకు ఇక్కడ ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అయితే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కలర్ లోకి అయితే మారుతుంది. సో ఇప్పుడు నేను రెడ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. అండ్ ఇన్బిల్ట్ గా మనకి ఇంకొన్ని అయితే ఉంటాయి. సో మీరు ఇందులో ఆరెంజ్ ఇలా, ఓకే, ఇవేవి మనకొద్దు, వైటే మాకు కావాలి అనుకునేటప్పుడు మీకు వైట్ అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రైట్నెస్ కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ బ్లూ బ్రీత్ అంటే ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ అలారం బ్రైట్నెస్ అయితే మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇదే కాకుండా మనకి పర్పుల్ కలర్, ఇప్పుడు ఇలా మనకు పర్పుల్ కావాలి, ఇది ఓకే మనకి వచ్చింది. కానీ మనకి ఒకవేళ డిఫరెంట్ కావాలి అనుకోండి, ఇక్కడ వైట్ గ్రేడియంట్ అనేది కనిపిస్తుంది చూసారు కదా. సో ఈ వైట్ గ్రేడియంట్ మీద క్లిక్ చేసినట్టయితే
సో లైటింగ్ అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది. అండ్ ఇందులో మళ్ళీ మీకు ఏం కావాలి అనుకుంటే అందులో మీరు మళ్ళీ అది ప్రెస్ చేసుకోవచ్చు. సో ఎల్లోలో. అండ్ ఇదే కాకుండా మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో అవి కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ డిస్కవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూశారు కదా. డిస్కవర్లోకి వెళ్ళండి. మొత్తం మనకి ఇక్కడ 8 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సీన్ మోడ్. సో దీన్ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మొత్తం ఇన్బిల్ట్గా అయితే కొన్ని ఉంటాయి. సో రెయిన్బో బ్రీత్ అంట ఆల్రెడీ ఉంటాయి అక్కడ మనకి. నెక్స్ట్ హార్ట్ బీట్, ఇది హార్ట్ బీట్ లాగా మనకి ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ బ్రీత్ అంట ఇది. సో అలా ఆన్ అయ్యి అలా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లూ బ్రీత్ అంట ఇది, ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ అలారం బ్లూ అండ్ రెడ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఫ్లాష్. సో ఇదైతే చాలా చండాలంగా అయితే ఉంది. నెక్స్ట్ బ్రీతింగ్స్ అంట ఇది, అన్ని రకాల కలర్స్ అనుకుంటా. అన్ని రకాల కలర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సన్సెట్. సో సన్సెట్ అయిపోయిన తర్వాత అలా మెల్లిగా ఆన్ అయ్యి అలా ఉండిపోతుంది ఇది. సో కలర్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే చేంజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీకు కెమెరా పిక్ మోడ్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు కెమెరా పిక్ అని కనిపిస్తుంది, చూశారు కదా. సో అక్కడ మీకు కలర్స్ చేంజ్ అవుతూ ఉంది, చూశారు కదా. ఒకవేళ మీరు ఏదైనా కలర్ని కానీ పిక్ చేసినట్టయితే ఆ కలర్ యొక్క, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఉంది. సో దీన్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ కలర్ వచ్చింది. సో ఇక్కడ మీకు తెలీదు, ఎందుకంటే కెమెరా కంప్లీట్గా అన్నీ క్యాప్చర్ చేయలేదు కదా. మీకు లైట్ వేస్తే మళ్ళీ మీకు అక్కడ డామినేట్ అవుతుందని చెప్పి ఓన్లీ ఆ లైట్ మాత్రమే నేను ఆన్ చేశాను. నెక్స్ట్ మీకు రిథమిక్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ మీకు రిథమిక్ అని చూపిస్తుంది, చూశారు కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ ముర్గన్. వెల్కమ్ టు టెడ్మెడ్ టెక్. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు 10,000లో మంచి మొబైల్స్ ఏమున్నాయి, 15,000లో మొబైల్స్ ఏమున్నాయి, అండ్ 20,000, 50,000 ఇలా మనకి ఒక్కొక్క. సో ఫ్రెండ్స్, ఇది ఇలా మనకి మ్యూజిక్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఇదేంటి అంటే రిథమ్, మ్యూజిక్ తగ్గట్టుగా అయితే మనకి ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి షేక్ అండ్ డ్యాన్స్ అని కనిపిస్తుంది, చూశారు కదా. సో ఇలా మనం షేక్ చేసామనుకోండి, డ్యాన్స్ చేస్తున్నప్పుడు చూడండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి, చూశారు కదా. మీకు లైవ్లో అయితే ఇంకా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు బబుల్ షూటర్ అని కనిపిస్తుంది. ఇది మనకి ఏంటి, సో పింక్, ఇక్కడ మనకి బబుల్ షూటర్ కనిపిస్తుంది, చూశారు కదా. సో ఈ బబుల్స్ ఏవైతే వస్తాయో అవి అతని దాకా పంపించామనుకోండి, అప్పుడు మనకి ఆ కలర్ అయితే ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనకి 11 కలర్స్ అంట. ఈ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనకి షెడ్యూలర్ అని ఒకటి ఉంటుంది. ఈ షెడ్యూలర్లో మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ బటన్ అయితే మీరు ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి, ఎవ్రీడేనా లేకపోతే పర్టికులర్గా ఒక రోజైనా అనేది అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి డే రిథమ్ అంటే ఇందులో. సో ఇలా మనకి 8 మోడ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ బల్బ్ని మీరు తీసుకోవచ్చా లేదా అని అంటే మాత్రం నా పర్సనల్ రికమెండేషన్ అయితే మాత్రం హ్యాపీగా మీకు 500లో నార్మల్ బల్బ్స్ వచ్చేసరికి మనకి 200, 300 ఉంటాయి. సో అవి అంత పెట్టి కొనే బదులు మీరు ఇవైతే మాత్రం తీసుకోవచ్చు. అండ్ ఇంకా అంతకు మించి అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇందులో మనకి బ్లూటూత్ రిమోట్తో చాలా ఈజీగా అయితే పేరింగ్ అవుతుంది. కానీ వైఫై అయితే మాత్రం మీరు బాగా పర్టికులర్గా చేసినా కూడా ఇంకా వాళ్ళు యాప్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు helonix వైఫై యాప్ అయితే మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, 500 రూపీస్కి మీకు వర్తబుల్ ప్రోడక్ట్ ఇది. ఈ లైట్ తీసుకోవచ్చా లేదా అని అంటే నేను 5కి 4 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. 1 స్టార్ రేటింగ్ ఎందుకు ఇవ్వను అని అంటే వాళ్ళు వైఫై యాప్ ఏదైతే ఉన్నదో వాళ్ళైతే పర్ఫెక్ట్గా బిల్ చేయలేదు. కనెక్ట్ అవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. సో కానీ బ్లూటూత్ యాప్ రిమోట్ మాత్రం చాలా ఈజీగా అయితే పేర్ అవుతుంది. చాలా ఈజీగా అయితే మనం దాన్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వదిలేసాను. సో ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకుంటే మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు లైట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ దిలీప్ ముర్గన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.